క్రీస్తు సంఘములన్నయు మీకు వందనములు చెప్పుచున్నవి. చర్చెస్ ఆఫ్ క్రైస్ట్ సెల్యూట్ యూ. అందరికీ వందనాలు. ఈరోజు వాక్యపట్నముగా పరిశుద్ధ గ్రంథంలో నుండి కీర్తనల గ్రంథము 118వ కీర్తన 15వ వచనం చదువుకుందాం. నీతిమంతుల గుడారములలో రక్షణను గూర్చిన ఉత్సాహ సునాదము వినబడును. యెహోవా దక్షిణ హస్తము సాహస కార్యములను చేయును. దేవుడి వాక్యాన్ని ఫలింపజేయను గాక. అందరికీ వందనాలు. ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా ప్రభు సన్నిధిలో ఉన్న మనందరం కూడా ఆయన మాటలు వినున్నట్లుగా, ఆయన మాటల కొరకు సిద్ధపడే మంచి మనసు, ఆ మాటలను మనం చేర్చుకునే మంచి మనసు మనకిచ్చులాగున ప్రార్థనాపూర్వకంగా వాక్యాన్ని ధ్యానించుకోవటానికి ప్రయత్నం చేద్దాం. జీవము గల తండ్రి, కృప కలిగిన దేవ, మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వాధికారి, మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇప్పటి వరకు మీరు మాకు తోడుగా ఉండి ఈ ఆరాధన క్రమంగా నడిపిస్తున్న విధానమును బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఈ సమయంలో నీ మాటలు వినపోచున్నాం. ప్రపంచాలను నడిపిస్తున్న మాటలను, మమ్మల్ని బ్రతికించే మాటలు తండ్రి, నీ వాక్కు చేత నీ జనులను స్వస్థపరచగలిగిన దేవుడు కనుక అలాంటి శ్రేష్టమైన ఉన్నతమైన నీ మాటలు వినుటకు మేము వేగిరపడేవారిగా ఉంటుండగా, దుప్పి నీటి వాగుల కొరకు ఇలా తృష్టకొనుచున్నదో దేవా, నీ మాటల కొరకు మేము అలా తృష్టకొనున్నట్లుగా సహాయం చేయి. ఇంకనూ లోక సంబంధమైన అజ్ఞానుల వలె నీ మాటలను త్రోసిపుచ్చేవారిగా ఉండక, ప్రతి మాటలోనూ జీవము, ఆత్మ, అవే మమ్మల్ని బ్రతికించి పరలోకానికి నడిపిస్తాయని గ్రహించి ఆ మాటల వైపు మనస్సు నుంచున్నట్లుగా సహాయం చేయి. తండ్రి, మీరు మాతో మాట్లాడండి. ఏ ఆత్మకు ఎలాంటి మాటలు అవసరమై ఉన్నావో నీకు తెలుసు కనుక ఆయా బిడ్డలతో, నాతో మీరు మాట్లాడి మమ్మల్ని ఖండించి, గద్దించి, సరిచేసి మీకు ఇష్టమైన పాత్రగా మమ్మల్ని సిద్ధపరచుకొని మీ పరలోక మార్గములోకి మమ్మల్ని నడిపించమని వేడుకుంటూ, తండ్రి, మీరు మాతో ఉన్నందుకు మరొకసారి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈ సమయాన్ని మీకే అప్పగిస్తూ యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము మా పరమ తండ్రి, ఆమేన్. కూడి వచ్చిన దేవుని పిల్లలైన మీ అందరికీ కూడా మన ప్రభువును లోకరక్షకుడు యేసుక్రీస్తు అత్యున్నతమైన నామమును బట్టి మీ అందరికీ వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఇదిగో, ఇలాంటి సమయాన్ని ఇచ్చిన, అవకాశాన్ని ఇచ్చిన, ఆపదల నుండి తప్పించిన, అనారోగ్య స్థితిగతుల నుండి మనల్ని ముట్టి బాగు చేసిన దేవాది దేవునికి మొదటిగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఈరోజు ఒక చిన్న అంశం మనం నేర్చుకోవటానికి ప్రయత్నం చేద్దాం. అంశం ఏంటంటే, విస్తారమైన జల ప్రవాహముల ధ్వని ఎవరిది? బాగా గుర్తుపెట్టుకోండి. విస్తారమైన జల ప్రవాహముల ధ్వని ఎవరిది? బాగా గుర్తుపెట్టుకొని ఈ అంశాన్ని రాసుకోవటానికి ప్రయత్నం చేయండి. అంశం మరొకసారి చెప్తాను. విస్తారమైన జల ప్రవాహముల ధ్వని ఎవరిది? ఇది మన అంశం. విస్తారమైన జల ప్రవాహాలు అనగానే మనకు తెలియాల్సింది ఏంటంటే, పరిశుద్ధ గ్రంథం మన బైబిల్లో యూట్యూబ్లో అంశం ఉంది, గుర్తుపెట్టుకోండి.
జల ప్రవాహములు, జలములు అని అంటే ఒక సందర్భములో దేవుడు మనుషుల్ని బట్టి, మనుషుల్ని ఆధారం చేసుకుని ఆ మాటను వాడినట్లుగా, చెప్పినట్లుగా మనం చూస్తున్నాం ప్రకటన గ్రంథంలో. అంటే ఈ జల ప్రవాహముల దగ్గర ఉన్న ధ్వని ఎవరిది అన్నది మనం ఆలోచించగలిగితే, మనం అనుకుంటాము ధ్వని అని అంటే ఆ జల ప్రవాహములు ఉన్నాయి కాబట్టి ధ్వని వస్తుంది. అవండి, బాగా వరద వచ్చినప్పుడు ఒక నది పక్కనో లేకపోతే ఒక వాగు పక్కనో మనం ఉన్నప్పుడు అది ఒక ధ్వని చేస్తూ ఉంటుంది. ధ్వని వినపడుతుంటుంది మనకి. ఆ ధ్వని ఆ జలముల నుండి వచ్చింది అని అనుకుంటా ఉంటారు. మనం నమ్మకంగా మనం చూడగలం, అది మనకు తెలుసు. కానీ బైబిల్ చెప్తున్న ధ్వని ఎవరిది అని అంటే కాస్త బైబిల్ లోతులోకి వెళ్ళాల్సిన అవసరత కలిగి ఉన్నాం. చూద్దాం ఒకసారి. పరిశుద్ధ గ్రంథాన్ని పరిశీలించిన తర్వాత ఆ ధ్వని గురించి ఆలోచిద్దాం. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయం. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 14-15 వచనాలు మనం జాగ్రత్తగా పరిశీలిద్దాం. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 14-15 వచనాలు. ఆయన తలయు తల వెంట్రుకలను తెల్లని ఉన్నిని పోలినవై హిమమంత ధవలముగా ఉండెను. ఆయన నేత్రములు అగ్ని జ్వాలల వలె ఉండెను. 15వ వచనం. ఆయన పాదములు కొలిమిలో పుటము వేయబడిన మెరయుచున్న అపరంజితో సమానమై ఉండెను. ఆయన కంఠస్వరము, మన అంశం, విస్తారమైన జల ప్రవాహముల ధ్వని వలె ఉండెను. అది అంశం. ఈ ధ్వని ఎవరిది అని అంటే ఇప్పుడు మనకు అర్థం కావాలి. ఎవరైనా ఎవరండి? ఎవరు అనుకుంటున్నారు? విస్తారమైన జల ప్రవాహముల ధ్వని ఎవరిది అని అంటే ఆ ధ్వని ఒకసారి ఆలోచించగలిగితే ఆయన గురించి వివరణ ఇస్తున్నాడు. ఎలాంటి వాడో వివరణ ఇస్తున్నాడు దేవుడు. వివరణ ఇస్తూ ఇదిగో అతనిదే ఈ ధ్వని అని చెప్తున్నాడు. మళ్ళా చదువుదాం. ఆయన తలయు 14వ వచనం. ఆయన తలయు తల వెంట్రుకలను తెల్లని ఉన్నిని పోలి, ఆయన ఎలాంటి వాడుగా ఉన్నాడో మనకు రుజువుతో చూపిస్తున్నాడు మన యోహాను గారు పద్మాస్ ద్వీపంలో. తెల్లని ఉన్నిని పోలినవై హిమమంత ధవలముగా ఉండెను. ఆయన నేత్రములు అగ్ని జ్వాలల వలె ఉండెను. 15వ వచనం. ఆయన పాదములు కొలిమిలో పుటము వేయబడి మెరియుచున్న అపరంజితో సమానమై ఉండెను. ఆయన కంఠస్వరము విస్తార జలముల ధ్వని వలె ఉండెను అన్నాడు. చూసారా? ఆయన పాదాలు వెండితో మెరుస్తున్నాయట. పోల్చేసాడు. ఎట్లా పోల్చేద్దండి? మెరుస్తూ ఉన్నాయంట వెండితో. ఇవన్నీ రూపకలంకారంగా చెప్పబడ్డ మాటలు. బైబిల్ ప్రకటన గ్రంథం అంటేనే రూపకలంకారంగా రాయబడిన మాటలు అని చెప్పబడ్డది. అతడు ఎవరు అనంటే అతడే మనుష్య కుమారుడు. కిందకు వచ్చేసరికి అతడే ఎవరు అంట? మనుష్య కుమారుడు. ఆ మనుష్య కుమారుడు ధ్వని ఎలా ఉందంటే విస్తారమైన జలముల యొద్ద ధ్వని వినపడ్డదట. ఆయన సువార్త ప్రకటిస్తుంటే మనం ఇందాకే చదువుకున్నాం. క్రైస్తవుని ఇంటిలో నుండి రక్షణ
సువార్త సునాదము వినపడాలట. ఒక క్రైస్తవుడిగా మనం మౌనంగా ఉండటానికి అస్సలు అవకాశం లేదట. ఎందుకంటే మనము అడుగుజాడలు వేస్తున్నది క్రీస్తులో, క్రీస్తుతో. మరి క్రీస్తుతో నువ్వు నడిస్తే క్రీస్తులా ఉండాలి నువ్వు. ఎందుకంటే ఇదిగో బాప్తీసము ద్వారా క్రీస్తుని ధరించుకున్నా. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 27వ వచనం. 3వ అధ్యాయం 27వ వచనంలో క్రీస్తులోనికి బాప్తీసము పొందిన మీరందరూ క్రీస్తుని ధరించుకొని ఉన్నారు అంటున్నాడు. గలతీయులకు రాసిన పత్రికలో 4వ అధ్యాయం 19వ వచనంలో క్రీస్తు స్వరూపము మీ యందు ఏర్పడు వరకు నాకు ప్రసవేదన కలుగుతుందని పౌలు గారు బాధపడుతున్నాడు. అంటే మన అడుగుజాడలు, మనము ధరించుకున్నది, మన రీతి, మన క్రియ, మన మాట తీరు, మన ప్రవర్తన, మనము పొందుకుంటున్న శ్రమలు అన్నీ కూడా క్రీస్తు వలె ఉండాలట. అది సందర్భం. అవన్నీ అలా ఉండాలి అని చెబుతూ క్రీస్తు కూడా సువార్త ప్రకటించేటట. సువార్త ప్రకటించినప్పుడు ఆయన కంఠస్వర ధ్వని ప్రవాహ జలముల యొద్ద ధ్వని వినపడినట్లు వినపడ్డది. అంత గొప్పగా ఆ స్వరముతో దేవుని సువార్త ప్రకటించేవాడట. ఈ మధ్యకాలంలో సువార్తే లేదు మనుషుల్లో. సువార్త, దేవుని వాక్యాన్ని బోధించాలంటే ఒక సబ్జెక్టు లేదు, ఒక పద్ధతి లేదు. వాడొకడు మొదటి అధ్యాయము ప్రారంభిస్తే, ఆదికాండం 1వ అధ్యాయం ప్రారంభిస్తే ఎటో 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 వెళ్ళిపోతా ఉంటాడు. వెళ్ళిపోతూ మధ్య మధ్యలో హల్లెలూయా అంటాడు. అక్కడతో బ్రేక్ అయిపోద్ది ఆ వాక్యం. మళ్ళా కొద్ది నిమిషాలు ఒక వాక్యం చదివిస్తాడు, మళ్ళీ మధ్యలో హల్లెలూయా అంటాడు, మళ్ళీ ఆ వాక్యంతో బ్రేక్ అయిపోద్ది. ఈ విధంగా చెప్పుకుంటూ చెప్పుకుంటూ ఎక్కడికి పోతాడు అని అంటే ప్రకటన గ్రంథం చివరి వరకు వెళ్ళిపోతాడు. ప్రకటన గ్రంథం చివరి వరకు వెళ్ళిపోతాడు. ఏం చెప్పాడో వాడికి తెలియదు, ఏం విన్నారో సంఘానికి తెలియదు. మరి వీళ్ళు ఎలా నేర్చుకుంటారు సంఘస్థులు? ఏదైనా చెబుతూ ఉంటే ఒక పాఠంలో చెప్పాలి, అది నేర్చుకునేటట్టుగా ఉండాలి. ఒక పద్ధతి, ఒక క్రమం. ఏదైనా ఒక సబ్జెక్టు మాట్లాడితే ఆ సబ్జెక్టు మీదే బేస్ అయి మాట్లాడాలి. అది పూర్తిగా వివరణ రావాలి. అప్పుడు కదా ఆ పాఠం ఏంటో నీకు తెలిసేది, ఆ ప్రభు నీకేం చెప్పాలో అనుకుంటున్నాడో నీకు అర్థమయ్యేది. ఇంకొకడు ఉంటాడు, కాసేపు లేపు నుంచోబెడతాడు, కాసేపు కూర్చోబెడతాడు సంఘాన్ని. అందరం లేచి ఒక పాట పాడుకుందాం అంటాడు, మధ్యలో వాక్యం చెబుతూ లేచి ఒక పాట పాడతాడు, ఒక చరణం పాడతాడు, మళ్ళీ కూర్చోబెడతాడు, మళ్ళీ వాక్యం ప్రారంభిస్తాడు. మన ఊర్లోనే ఉన్నారు ఇలాంటి వాళ్ళు. 3 గంటలు ఎక్కడండి, 9 గంటలకు ఆరాధన ప్రారంభించి సాయంత్రం 3 గంటల 3:30 దాకా ప్రార్థన నడుస్తూనే ఉంటుంది. ఇట్లా కూర్చోబెట్టడం, నుంచోబెట్టడం, పాట పాడటం, కాసేపు వాక్యం చెప్పడం, హల్లెలూయా అరవటం. తెలుసండి మీకు? సిలువ సావాసం చర్చి. నాకేం మొహమాటం లేదు ఎవరినైనా ఖండించి గద్దించడమే. నిజమండి. ఉదయం 9 మార్నింగ్ 9 o'clock స్టార్ట్ అవుద్ది ఆరాధన. ఈవినింగ్ అంటే 3:30 గంటల సాయంత్రం ఆ టైంలో ముగిస్తారు. ఏంటి పరిస్థితి అని అంటే అక్కడ ఏం చెప్పాడో వాళ్ళకి తెలియదు, వీడేం చెబుతున్నాడో వీడికి తెలియదు. అందుకే యేసు ప్రభు స్వరం అంట, కంఠ స్వరము విస్తారమైన జల ప్రవాహముల వలె చక్కగా అందంగా వినపడుతుంది అంటది. అందుకే శిష్యులు మారిపోయారు, బంట్రోతులు కూడా మారిపోయారు. బంట్రోతులు మారిపోయారట తెలుసండి మీకు? యోహాను తీయండి ఒకసారి. యోహాను సువార్త అండి.
యోహాను సువార్త 7వ అధ్యాయము 45వ వచనంలో బండ్రోతుల్ని పంపించారట ఆ యాజకులు సద్దుకయ్యులు. యేసుప్రభుని పట్టకరండి, ముందు సైనికులందరా పోండి పట్టకరండి, మన మీదే వ్యతిరేకంగా మాట్లాడుతుండ ఆ యేసు, పట్టకరండి అన్నాడట. సైనికులకి ఏం అర్థమైందో చూడండి ఒకసారి. వాళ్ళు పోయారట, అక్కడ నుంచున్నారట. నుంచున్నప్పుడు యేసుప్రభు విస్తారమైన జలవ ప్రవాహముల వలె ఆయన కంఠ స్వరము మాట్లాడుతుంటే ఆ కంఠ స్వరానికి వాళ్ళు లొంగిపోయారట. వంగిపోయారు, మొత్తానికి దాసులైపోయారు. చూడండి ఒకసారి. ఆ బంట్రోతులు 45వ వచనం, 7వ అధ్యాయము 45వ వచనం చదువుతున్నాను, యోహాను సువార్త. ఆ బంట్రోతులు ప్రధాన యాజకుల యొద్దకును పరిసయ్యుల యొద్దకును వచ్చినప్పుడు వారు, ఎందుకు మీరు ఆయనను తీసుకొని రాలేదని అడిగారు. పంపించింది ఎందుకు? ఆయన పట్టకరావడానికి పంపించారు. ఆయన తీసుకురండి అని చెప్పడానికి పంపించారు. వీళ్ళు వెళ్ళారు. వెళ్ళిన తర్వాత జరిగింది ఏంటంటే, ఆ బంట్రోతులకి యేసు ప్రభు కంఠ స్వరము నుండి వచ్చిన వాక్యము వారిని లోబడేటట్లు చేసిందండి. 46వ వచనం చూడండి. ఆ బంట్రోతులు ఏం మాట్లాడుతున్నారంటే, ఎందుకు తీసుకురాలేదు అని అడిగారు అధికారులు. అడిగినప్పుడు వాళ్ళు చెప్తున్నారు, ఆ బంట్రోతులు ఆ మనుష్యుడు మాట్లాడినట్లు ఎన్నడను మాటలాడలేదనిరి. ఆ మాటలు మేము ఎప్పుడూ వినలేదు. పుట్టి ఇన్ని సంవత్సరాలైనా ఎప్పుడూ కూడా ఇలాంటి సబ్జెక్టు వినలేదు, ఇలాంటి అంశం వినలేదు, ఇలాంటి బోధ వినలేదు. అంతకుముందు ఉన్నారా ప్రవక్తలు? ఉన్నారు. ప్రవక్తలు లేరండి, అంతకుముందు ప్రవక్తలు ఉన్నారు. వారు బోధలు విన్నాం, యాజకులు మాట్లాడింది విన్నాం, పరిసయ్యులు మాట్లాడింది విన్నాం, వీరందరూ మాట్లాడింది మేము విన్నాం. కానీ ఈ మనుషుడు మాట్లాడినట్టు మేము ఎప్పుడు ఎక్కడ వినలేదు. ఎలా ఉందంటే ఆయన గొంతు విస్తారమైన జల ప్రవాహముల మధ్య ఉన్న ధ్వని వలె, ఎంత స్పష్టంగా ఖచ్చితంగా. అప్పుడప్పుడు మా పిచ్చి జనాలు అంటూ ఉంటారు, మీరు చాలా నిదానంగా చెప్తారండి. అవును, నిజమే. ఆ నిదానంగా చెప్పకపోతే అర్థం కాదు ఆ వాక్యం. ఉరుకులు పరుగులు కాదు, అసలు నువ్వేం విన్నావో నేర్చుకోవాలట. అది నేర్చుకోవాలంటే నీకు స్లోగా అర్థవంతంగా చెప్పాలి. అది బాధ్యత సేవకుడిగా. అర్థమైందండి? బంట్రోతులు లొంగిపోయారట ఆయన మాటలకు. అందుకే ఆ స్వరం ఎలా ఉందంటే అలా ఉందని చెప్తున్నాడు. ఆయన పాదములు మెరిసిపోతున్నాయి వెండితో. అంత గొప్పగా ఆయన ఉన్న 33.5 సంవత్సరాల్లో 3.5 సంవత్సరాల సువార్త అంత గొప్పగా సాగింది. ప్రతి గ్రామం, ప్రతి వారిని మార్చేసింది. కఠినమైన వాడిని, గొలుసులతో బంధించిన వాడు కూడా మారిపోయి ఆయన వెనక నేను కూడా వస్తానయ్యా సువార్త ప్రకటించడానికి అని సువార్త పనిలో సాగిపోయాడట. శానాదయ్యం పట్టిన వాడు కూడా. అర్థమైందండి? 24 గంటలు వడ్డీ డబ్బులు లెక్కేసుకునే జక్కయ్య. మీకు అర్థమైందా? పొట్టి జక్కయ్య ఎలాంటి వాడో తెలుసా? పన్నులు వసూలు చేయడమే కాదు, ఒక పన్ను ఒక షెకెల్కి 2-3 వసూలు చేసేవాడట. 3-4 వసూలు చేసే టైం కూడా ఉంటుంది. మన దగ్గర ఉంటారు కొంతమంది. మన దగ్గర అంటే మన దగ్గర కాదు, లోకంలో చూస్తూ ఉంటాం. 100కి 10 రూపాయలు వడ్డీ అట. దుర్మార్గులు ఉంటారు. ఆ టైప్ ఇది. ఏదైనా అవసరం అయ్యి ఉండి డబ్బులు అడిగామనుకో, 100కి 10 రూపాయలు అయితేనే ఇస్తాం వడ్డీ అంటారు. నేను ఎప్పుడు తీసుకోలేదు, అంత దెబ్బ నేను తినలేదు. కానీ జక్కయ్య అలాంటి వాడట. మరి ఆయన మాటలకు ఆయన లోబడిపోయి, నేను ఎవని యొద్దైనను 1 రూపాయి తీసుకుంటేనే 4 రూపాయలు తిరిగిస్తానన్నాడట. అంత గొప్పగా ఉన్నాయి ఆయన మాటలు. అంటే ఉన్నాయి, ఆయన మాటలు అంత గొప్పగా ఉన్నాయి. నిజమా కాదండి? ఏమన్నాడు ఒకసారి చూద్దామా? లూకా సువార్త 19వ అధ్యాయం తీయండి.
ఆయన ఒప్పుకున్నాడో లేదో మనం ఒప్పుకుంటున్నామో లేదో కూడా చూద్దాం ఒకసారి. లూకాసు వార్త 19వ అధ్యాయము 19వ అధ్యాయము తీసారా? 5వ వచనం నుండి చదువుకుందాం. చెట్టు ఎక్కిన సంగతి అందరికీ తెలుసు. ప్రతి సేవకుడు చెట్టు ఎక్కిండు అని చెప్తారులే, కానీ చెట్టు ఎక్కిన సంగతి మనకు అందరికీ తెలుసు. మిగతా విషయాలు చదువుకుందాం. 5వ వచనం. యేసు ఆ చోటుకు వచ్చినప్పుడు కన్నులెత్తి చూసి, జక్కయ్య దిగు, నేడు నీతో నీ ఎంట నుండవలసి ఉన్నదని అతనితో చెప్పాను. 6వ వచనం. అతడు త్వరగా దిగి సంతోషముతో ఆయనను చేర్చుకున్నాను. 7వ వచనం. అందరూ అది చూసి ఈయన పాపి ఎప్పుడు చూసినా డబ్బు 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 అంటా ఉంటాడు. వడ్డీలు బాగా వసూలు చేస్తూ ఉంటాడు, పన్నులు బాగా వసూలు చేస్తూ ఉంటాడు. అలాంటి వాడిని ఏమంటారండి? బయటికి చెప్పుకోకపోవచ్చు, లోపల ఇడు రక్తం పీల్చే జలగా. ఇండైరెక్ట్గా ఏమంటారు? లోపల వీడు జల కంటే ఎక్కువ నాయన, డబ్బులు రక్తం పీల్చుతున్నాడు అంటారు. అలాంటి వారు అంటున్నారు, లోపల అనుకుంటున్నారు, అంటే బయటికి చెప్పేసుకుంటున్నారు వీడు పాపి. ఏమనండి? 7వ వచనం చూసి అందరూ ఏమంటున్నారట? అందరూ చూసి ఈయన పాపి అయిన మనుషుని యొద్ద బస చేయవలనని ఇలా చాలా మంది సనుక్కొండ్రి. 8వ వచనం. జక్కయ్య నిలబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగము బీదలకు ఇచ్చుచున్నాను. ఏమి నిర్ణయం! ప్రభు మాటకు లోబడటమే ఆలస్యం. ఏ నిర్ణయం జరిగిందో తెలుసా? ఆస్తి అంతటిలో సగం బీదలకు ఇచ్చుచున్నాను, ఫస్ట్ పాయింట్. అయితే 2వ పాయింట్, నేను ఎవరిని యొద్ద అయినను అన్యాయముగా దేనినైనాను తీసుకుని ఎడల అతనికి 4 వంతులు మరలా చెల్లించుదునని ప్రభువుతో చెప్పాను. రౌండ్ షేపులుగా ఆలోచించండి. 100 రూపాయలు ఉంటే 50 రూపాయలు సందా ఇచ్చేస్తాడట, బీదవాళ్ళకి ఇచ్చేస్తాడట. మిగతాది నేను అన్యాయంగా ఏమన్నా తీసుకుంటే 4 వంతులు. 1 రూపాయి తీసుకుంటే 4 వంతులు, 10 రూపాయలు తీసుకుంటే 10 4 40 రూపాయలు, 100 రూపాయలు తీసుకుంటే 400, 1000 రూపాయలు తీసుకుంటే 4000, 1,00,000 తీసుకుంటే 4 లక్షలు, 1,00,00,000 తీసుకుంటే 4 కోట్లు. చూసారా? అంటే యేసు మాట ఆయన్ని కదిలించేసింది, మనసు మార్చేసింది. అదండి సువార్త చెప్పటం అంటే. ఒక ఆమె ఉంది, ప్రార్థన పెట్టుకుంటుంది. నేను కూడా ఆ టైంలో వాళ్ళ ఇంటి పక్కనే నేను కూడా అద్దెకు తీసుకొని అద్దెకుంటున్నాను. ఒకటే అరుపులు అండి, ప్రార్థన స్టార్ట్ చేసిన కండి ఒకటే ఏడుపులు, అరుపులు. ఆ పక్కన ఉన్న ఇల్లు వాళ్ళందరూ ఉరికొచ్చారు. ఏం జరిగింది అని ఉరికొచ్చేసరికి నేనే చెప్పాల్సి వచ్చింది, అయ్యా వాళ్ళ ఇంట్లో ప్రార్థన జరుగుతుందని. ప్రార్థన జరుగుతుంది అని. ఏంటండి అరుపులు, ఏంటా కేకలు, ఆ ఏడుపులు ఏంటండి? ప్రార్థన జరుగుతుందండి. వాళ్ళ ఇంట్లో పాస్టర్ గారు వచ్చారు, ప్రార్థన పెట్టుకున్నారు. ఎట్లా కూడా ఉంటుందండి ప్రార్థన. ఒక అన్యులు అంటున్నారు, ఎంత బలహీనులు చేశారు చూసారా? అరవటం ఏంటి, కేకలేయటం ఏంటి? అసలు నువ్వు స్వార్థ ప్రకటించాల్సింది ఎలా? నువ్వు వాక్యం చెప్పాల్సింది ఎలా? నువ్వు ప్రీచర్ అంటే బోధకుడు లేదా టీచింగ్ చేసేవాడివి. అలాంటప్పుడు నువ్వు పిల్లల్ని అరుపులు, కేకలు, అల్లరి, అసలే పరిశుద్ధాత్మ అల్లరికి కర్తకాడు, సంఘములన్నిటిలో అల్లరికి కర్తకాడు. అంటే నువ్వే కేకలు పెట్టిస్తున్నావంటే నీలో ఉన్నది కూడా దెయ్యపాత్మే. చివరికి ఇలా కూడా ప్రార్థన జరుగుతాయండి అని దేవుణ్ణి అవమానపరిచి వెళ్ళిపోయే పరిస్థితికి వచ్చింది. కానీ యేసు ప్రభు బోధిస్తే పెద్ద పెద్ద దొంగలు మారిపోయారు. బర్నబా చాలా గొప్పలు మారిపోయారండి. అంత కంఠస్వరం అలా ఉండేదంట, సబ్జెక్ట్ అలా ఉండేదట. అది పరలోకపు తండ్రి సబ్జెక్ట్. హల్లెలూయా మధ్యలో ఏం లేవు. యేసు ప్రభు ఎప్పుడు కూడా హల్లెలూయా అని అరవలే మధ్యలో వాక్యం చెప్పుకుంటా. ఆయన కొండ మీద ప్రసంగం 3 అధ్యాయాలు ఉన్నాయి, ఎప్పుడు కూడా హల్లెలూయా అని అరవలే. ఈ దొంగ పాస్టర్లు ఎక్కువయ్యారు.
వీడి మధ్యలో హల్లెలూయా అంటాడు, దేవుని స్తోత్రం అంటాడు, ఎగుర్లు పెట్టమంటాడు, ఆత్మలు రమ్మంటాడు, పొమ్మంటాడు. మొత్తం వీడి చేతుల్లోనే ఉంది. అలా మనం ఉండకూడదని ఆయనే మనకు మాదిరిగా దేవుడు ఉంచాడు. తండ్రి అయిన దేవుడు క్రీస్తుని మనకు మాదిరిగా ఉంచాడు. అందుకే ఆ ధ్వని మనకు రావాలని చెప్తున్నాడు. ఆయన స్వార్థ చూడండి ఒకసారి రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 15వ వచనం. పదో అధ్యాయము 15వ వచనము రోమీలకు రాసిన పత్రిక. అయినను అందరూ సువార్తకు లోబడలేదు, ఎవరో పైన వాళ్ళ గురించి చెబుతున్నాడు. అవునా? లోబడలేదు. ప్రభువు మేము తెలియజేసిన సమాచారం ఎవరు నమ్మెను అని చెబుతూ యెషయా ప్రవక్త చెప్పిన మాట ఇది 15వ వచనంలో అంటాడు. చూడండి, ఇప్పుడు 16వ వచనం మనం చదివాం. 15వ వచనం, ప్రకటించువారు పంపబడని ఎడల, అంటే ఎవరు పంపాలి? సంఘం పంపాలి. ఎవడు కాడైపోయి సంఘాలను కట్టేసుకుంటున్నాడు. ఎవడు కాడైపోయి ఇది నా సంఘం, ఇది నా సంఘం. నీకేడుందిరా బాబు సంఘం? సంఘం క్రీస్తుది. ఆయన కదా రక్తం ఇచ్చి కొనుక్కున్నది. నీది కాదు, మనుషులది కాదు. అంటే ఓసన్నది కాదు, ఓసన్న కట్టుకున్నది ఆయన మినిస్ట్రీ, ఏసన్న గారి మినిస్ట్రీ. ఆయనదే, యేసు ప్రభుది కాదు. కలవరి టెంపుల్ సతీష్ అన్న కట్టుకుంటూ ఆయనదే. అర్థమైందా? కలవరి మినిస్ట్రీస్ బేలంపల్లి ఆయనే. ప్రవీణ్ ఏమంటే జాన్ వెస్లీ కట్టుకున్నాడు వరల్డ్, ఏమంటే బైబిల్ వరల్డ్ అని. ఆయనదే. ఎవరిది? యేసు ప్రభుది కావాలంటే మరి ఆయన పేరు రావాలి, క్రీస్తు పేరు రావాలి సంఘానికి. సంఘం పంపించాలి. నలుగురిని పోగేయటం, నీకు ఇష్టం వచ్చిన పేరు పెట్టుకోవటం. ఎక్కడో చూసిన త్రియేక దేవుని ప్రార్థన మందిరం అండి, ఏకదీటికి ముగ్గురిని కలిపేసిండు. అందుకే ఏమంటున్నాడు బైబిల్ చూడండి, ఏమంటున్నాడు 15వ వచనం, ప్రకటించువారు పంపబడని ఎడల ఎలా ప్రకటింతును అంటే ఎవరు పంపబడాలి? సంఘము సేవకుల్ని పంపించాలట. ఏమంటున్నాడు? ఇందు విషయమై ఉత్తమమైన వాటిని గురించిన సువార్త ప్రకటించు వారి పాదములెంతో సుందరములైనవి. అంటే యేసు ప్రభు ప్రళయము ఆ ప్రవాహము వద్ద పలికిన ఆ ధ్వని నీకు రావాలి, నువ్వు ప్రకటించాలి. ఇప్పుడు ఆ ప్రకటన ఎవరిది? సంఘంలో ఉన్న ప్రతి వారిది. దొంగల్లా తప్పించుకునే వాళ్ళు కాదు, స్టాండర్డ్గా యథార్థవంతులుగా ఉన్న ప్రతి వారిది, దేవుని కొరకు బ్రతికే వారిది. అందరూ రాజులే. మనం రాజులమైతే రాజులకు రాజు, మనం ప్రభువులం అయితే ప్రభువులకు ప్రభువు క్రీస్తు. కాబట్టి మన అందరిది బాధ్యత. అంటే ఆ పాస్టర్ గారు చూసుకుంటాడు, నాకు ఎందుకు అనుకోకూడదు. కాబట్టి అలాంటి ధ్వని ఎవరికి రావాలి? మనకు రావాలట. అలా సువార్త ఎవరు ప్రకటించాలి? మనము ప్రకటించాలట. చూడండి ఒకసారి మార్కు సువార్త 16వ అధ్యాయం 15వ వచనంలో ఏమన్నాడు? మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి అన్నాడు. ఎవరిదే బాధ్యత అండి? అందరిదా లేకపోతే పాస్టర్ గారిదేనా? యేసుప్రభు ఆ కాలంలో ఒక్కడే చెప్పాడా? యేసుప్రభు చెప్పాడు, ఆ తర్వాత శిష్యులు కూడా ప్రారంభించారు. శిష్యులు ప్రారంభించారా, ఆ తర్వాత సంఘాలు ప్రారంభించాయి, సంఘ సేవకులను పంపించారు. మరి ఈనాటి సంఘంలో అలాంటి ధ్వనిని పడుతుందా? అలాంటి సువార్తను పడుతుందా? అలాంటి సబ్జెక్టులను పడుతున్నాయా? ఎప్పుడు బాప్తిజం గురించి చెప్పడం, ఎప్పుడు పాపం గురించి చెప్పడం, ఎప్పుడు నరకం గురించి చెప్పడం. ఇంకొకడు ఉన్నాడు, ఎప్పుడు చూసినా సందా గురించే చెప్తుడట. ఎప్పుడు సందాయే, కూర్చున్నా సందాయే, వెళ్ళేసినా సందాయే. ఎంత సందా వేసినా ఇంకా సందా ఇయ్యాలని వాక్యం చెప్తుడట. ఇలాంటి వాళ్ళు తయారైపోయారు లోకంలో. ఈ 4 లేవు, బైబిల్లో చాలా విషయాలు ఉన్నాయి. ప్రపంచానికి సంబంధించిన దేవుని జ్ఞానం మొత్తం బైబిల్లో ఉంటే అన్నీ వదిలిపెట్టేసి
అండి ఇవే చెప్తారు. బాప్తిసం గురించి ఒకటి చెప్తే పాపం గురించి ఒకటి చెప్తాడు. కాబట్టి గుర్తుపెట్టుకోండి, మన బాధ్యత, అందరి బాధ్యత సువార్త. ఆ ధ్వని క్రీస్తుది అయితే ఆ క్రీస్తు ధ్వని నీ దగ్గరికి రావాలి, నువ్వు కూడా ప్రకటించాలి. దేవుని మాటలు పలికే వారి పాదములు ఎంతో సుందరములైనవి అని చెప్తున్నాడు. ఆ పాదాలు ఎవరివి? సంఘంలో ఉన్న అందరివి. నాకెందుకులే అనుకోకూడదు. అర్థమైందండి? చూడండి, ఇంకొంచెం మాట్లాడదాం ఆ పాదాల గురించి. ఎహెజ్కేలు గ్రంథము 1వ అధ్యాయము 17వ వచనము. దొరికిందా? 1వ అధ్యాయము 17వ వచనం. ఒకటో అధ్యాయం 7వ వచనం అండి. ఎహెజ్కేలు గ్రంథము 1వ అధ్యాయము 7వ వచనం. వాటి కాళ్ళు చక్కగా నిలబడినవి. ఏమండి, చదివారా? దొరికిందా? నిలవబడినవి. వాటి అరకాళ్ళు పెయ్యకాళ్ళ వలె ఉండెను, అవి తలతలలాడుతూ ఇత్తడి వలె ఉండెను. అబ్బబ్బబ్బబ్బా, ఎలా ఉన్నాయో తెలుసా ఆ పాదాలు? ఏ పాదాలు? స్వార్థ ప్రకటించే వారి పాదాలు, వాక్యాన్ని బోధించే పాదాలు. ఎంత గొప్పగా ఉన్నతంగా దేవుడు పొగుడుతున్నాడు చూడండి. వాక్యం బోధిస్తే చాలు. ఇక్కడ మన పాస్టర్ గారు ఇటు పోయారు అంటే ఆ వాక్యం ప్రకటించే వారి పాదాలు ఎంత గొప్పగా పొగుడుతాయి. ఎందుకంటే ఆ బోధ కావాలంటున్నాడు దేవుడు, ఆ సబ్జెక్ట్ కావాలంటున్నాడు దేవుడు. వంక టింకర కూడా చెప్పకూడదు, కరెక్ట్గా ఉండాలి. నువ్వేం మాట్లాడాలనుకుంటున్నావు అది. అర్థమైందండి? ఒకడున్నాడు, నేను వెళ్తానండి, ఆ చర్చిలకి వెళ్తా ఉంటే ఒక ఆయన బోధిస్తున్నాడు. స్టార్ట్ చేసేటం అయితే బాగానే ప్రారంభించాడు వాక్యం చెప్పటం ప్రారంభించాడు. కానీ చివరికి వచ్చేసరికి ఏం చెప్పాడో అర్థం కాలే, ముగింపు లేదు. ఏమంటే ఒక సినిమాకి పేర్లు పడేటప్పుడు స్టార్టింగ్ మీకు అర్థమైపోద్ది, ఆ తర్వాత చివరికి శుభం అనే కార్డు పడుతుంది. అంటే పూర్తిగా అయిపోయింది సినిమా, కథం అయిపోయింది స్టోరీ, ఈ కథ అని. అవునా? అట్లానే నువ్వు ఏదైనా సబ్జెక్టు మాట్లాడేటప్పుడు పర్ఫెక్ట్గా మొదటి నుండి చివరి వరకు ఏం మాట్లాడాలనుకుంటున్నామో ఆ అంశం పెడితే ఆ అంశం మీదే రావాలి. స్వార్థ ప్రకటించే వారి ధ్వని అలా ఉండాలి, ఆ ప్రకటించే వారి పాదములు ఎలా ఉన్నాయో చెప్తున్నాడు దేవుడు. వెండి వలె ఉన్నవి, ఇత్తడి వలె ఉన్నాయి, ఎంత గొప్పగా పొగుడుకుంటున్నాడు ఆయన. ఎంత సంతోషమో తెలుసా? ఆ పేయ బలైపోయాడు. చదవండి మాట అంటున్నాడు 7వ వచనంలో. వాటి కాళ్ళు చక్కగా నిలబడి ఉన్నవి, వాటి అరికాలు పేయ కాళ్ళ వలె ఉండను. పేయలు తెలుసా? పేయ అంటే ఏంటంటే, మీరు ఎప్పుడైనా ఆ పల్లెటూర్లకి వెళ్తే పేయలు అంటారు. అవి ఏమంటారు? ఆ కోడెదూడలు మంచి కొవ్విన వాటిని పేయలు అంటారు. తెలుసా? ఆ పేయలు అంటే కోడెదూడలను ఏం చేశాడంటే దేవుడికి బలి ఇవ్వటానికి పాత నిబంధన కాలంలో సిద్ధపరిచేవారు. బలి ఇవ్వటానికి సిద్ధపరిచేవారు. ఆ పేయలు ఎవరు? ఇప్పుడు మనమంట. ఆ పాత నిబంధనల పేయలు ఎవరు? వాటిని గురించి ఎత్తి చూపిస్తూ మనల గురించి మాట్లాడుతున్నాడు దేవుడు. నా కొరకు బలైపోవటానికి, సజీవ యాగముగా బ్రతికుండి బలైపోతున్నారు. లోకాశలన్నీ వదిలిపెట్టేశారు. 100 పనులున్నా కానీ చర్చి అంటే ఖచ్చితంగా వచ్చి కూర్చున్నారు నా కోసం. ఇదండి నా కోసం బలైపోవటం. నా కోసం, నా పని కోసం ఎంత దూరమైనా పోవటం అంటే అర్థమైపోయింది, బలైపోతున్నారు ప్రభు కోసం.
ఏమండి, క్రూర మృగాలను ఎవరైనా బలెత్తారా? దేవుడు ఎప్పుడైనా కోరుకుండా పెద్ద పుల్ని బలి ఇవ్వండి, సింహాలను బలి ఇవ్వండి, క్రూర మృగాలను బలి ఇవ్వండి అని ఎప్పుడు కోరుకోలే దేవుడు. దేవుడు కోరుకున్నది సాధు జంతువుల్ని వేయాలని. అంటే తనను తాను తగ్గించుకొని గర్వం లేకుండా, లోపం లేకుండా, లోబడుతూ, దేవునికి లోబడుతూ బ్రతుకుతున్న వారినే ఎన్నుకుంటాడట. అర్థమైందండి? అందుకే అలాంటి వారి పాదములు గొప్పవి అని చెప్పుకుంటున్నాడు ఆయన. రైట్. యోహాను సువార్త, సువార్త కాదు పత్రికే, డైరెక్ట్ పత్రిక వెళ్ళిపోదాం. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం. ఎవరై బలైపోయేదో చూద్దాం. అపేయ ఎవరో చూడాలి కదా. బలైపోయే పెయ్య చూడండి నాన్న. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం. ఆయన మన నిమిత్తము తన ప్రాణము పెట్టెను. ఆయన ఒక పేతే ఏమంటున్నాడు? ప్రాణం పెట్టెను గనుక దీని వలన ప్రేమ ఎట్టిదని తెలుసుకొనుచున్నాము. మనము కూడా సహోదర నిమిత్తము మన ప్రాణములను పెట్టబద్దులమై ఉన్నాము. అంటే క్రీస్తులాగే మనం కూడా బలైపోవడానికి సిద్ధంగా ఉండాలి. క్రీస్తు వలె స్వార్థ ప్రకటించడానికి సిద్ధంగా ఉండాలి. క్రీస్తు వలె మనం ప్రేమించటానికి సిద్ధంగా ఉండాలి. అవసరమైతే ప్రాణం పోయినా పర్వాలేదు. నిన్ననో మొన్ననో పోస్ట్ ఒకటి పెట్టాను ఫేస్బుక్లో. ఒకటే లైకులు కొడుతున్నారు. ఆమెనా అనుకుంటా. ఇంట్లో ఉండి కుళ్ళిపోవటం కంటే, ఆ పాయింట్ చెప్పాను చూడండి, ఇంట్లో ఉండి కుళ్ళిపోవటం కంటే క్రీస్తు నిమిత్తం బయటికి వెళ్ళిపోయి తల నరికించుకోవటం మంచిదని పెట్టిన. బయటికి వెళ్ళి క్రీస్తు నిమిత్తము, దేవుని నిమిత్తము తల నరికించుకోవటం చాలా ఉత్తమం అని చెప్పిన. నాకు అదే నచ్చిందని చెప్పిన అని రాసినండి. అది పోస్ట్ మీరు నా ఫేస్బుక్ వెతికినా తెలిసింది అని పెడితే చాలా లైకులు వచ్చేసాయి దానికి. నిజమే, మనము ఇతరుల నిమిత్తము ప్రాణం పెట్ట బద్దులమై ఉన్నాం. ఇతరుల కొరకు సువార్త ప్రకటించే ఆ కంఠస్వరం ఏదైతే ఉందో ఆ క్రీస్తుని అనుసరించే వారిగా ఉండాలి మనం. అర్థమైందండి? మాకేం పని అనకూడదు ఎప్పుడైనా. నాకు సంబంధమే లేదు అనకూడదు ఎప్పుడైనా. నువ్వు ఎప్పుడైతే క్రీస్తుని ధరించుకున్నావో ఆయన పోలికలు రావాలి నీకు. అసలు నీ మొదటి పోలిక ఎవరితో తెలుసా? ఆయనదే. తండ్రి అయిన దేవుడు, కుమారుడైన యేసుక్రీస్తు, పరిశుద్ధాత్ముడు అందరు కలిసి నేను తయారు చేసేటప్పుడు అనుకున్నారట, యేసుప్రభు తయారు చేస్తాడంట, మన పోలిక చొప్పున మన స్వరూపమందు నరులను చేద్దాం. అది బాగొట్టుకుని దెయ్యం పోలిక వచ్చింది నీకు, రాక్షస పోలిక వచ్చింది నీకు. రాక్షసి పోలిక, దెయ్యం పోలిక వచ్చింది. ఎందుకంటే నీ ఇష్టానుసారంగా లోకంలో తిరుగుతున్నావు కదా, లోక సంబంధమైన మనుషులతో సావాసం చేస్తున్నావు కదా, అందుకే దెయ్యం పోలిక వచ్చేసి. అది పోగొట్టుకుని క్రీస్తు అడుగుజాడల్లో నడవటానికి రావాలి నువ్వు. అవసరమైతే ప్రాణం పెట్టడానికి సిద్ధంగా ఉండాలి నువ్వు. అవసరమైతే దేవుని పనికి సహకరించడానికి ముందుండాలి. సహకారం అంటే ఏంటో తెలుసా? పక్కన నుంచోవడం కాదు. ఆ స్వార్థ పనికి పోతుంటే సహాయం చేసే, ఆర్థిక సహాయం చేయటానికి ముందుండాలి. ఆ సంఘానికి ఏదైనా అవసరమైతే సహాయం ఇచ్చేటట్టు ఉండాలి. ఏమండి? అది ఇంకెక్కువ చెప్పొచ్చు కానీ ఇంక చెప్పలేను. చూద్దాం. ఇంకా దానియేలు గ్రంథము 10వ అధ్యాయం 16వ వచనం. దానియేలు గ్రంథం 10వ అధ్యాయము 6వ వచనం. అంతేనా? 10వ అధ్యాయం 6వ వచనం చదవండి. పదో అధ్యాయం 6వ వచనం. దానియేలు గ్రంథము 10వ అధ్యాయం 6వ వచనం. అతని తీసారా?
అతని శరీరము రక్తవర్ణపు రాతి వంటిది, అతని ముఖము మెరుపు వలె ఉండెను, అతని కన్నులు జ్వాలమయమైన దీపములను, అతని భుజములను పాదములను తలతలలాడు ఇత్తడిని పోలి ఉండెను, అతని మాటల ధ్వని ఏమండి మాటల ధ్వని నర సమూహపు కంఠధ్వని వలె ఉండెను. బా ప్రభువుని తన కుమారుని పోలుస్తూ ఆ పోలికలు మనకు కూడా ఇచ్చేటట్టుగా చేస్తున్నాడు. చూడండి, స్వార్థ ప్రకటిస్తే అట్లా ఉంటుందా? వాక్యం చెప్తుంటే అట్లా ఉంటుందా? అవును. ఆయనకు అంత సంతోషమా తండ్రికి? అవును. అర్థమవుతుందండి? ఎంత గొప్పగా ఊహించుకుంటున్నాడో అంత పాపులుగా మనం బ్రతకూడదు. ఆయన ఊహలకు అందేటట్లుగా ఉండాలి మనం. ఎవరైనా ఉన్నారలా? ఆయన పాదములు తలతళ్ళలాడే ఎత్తుని పోలి ఉన్నాయంట. అంటే ఎన్నో శ్రమలు. ఎంత గొప్పగా ఊహించుకున్నాడు ప్రభు అయిన యేసుక్రీస్తు. అన్ని శ్రమలు అనుభవించాడు. ఊహించుకున్న అన్ని శ్రమలు ఈ లోకంలో అనుభవించాడు. మనం కూడా గొప్పగా ఊహించుకుంటున్నాడు. అన్ని శ్రమలు కూడా మనం కూడా అనుభవించి పరలోకానికి చేరుకోవాలని కోరుకుంటున్నాడు. అర్థమైందండి? అన్ని శ్రమలు అనుభవించాలంటే నాకెందుకని ఓ బ్యాచ్ రాకుండా పోయింది చర్చికి, మీకు తెలుసుగా. లాస్ట్ వారం గట్టిగా వాక్యం చెప్పేసరికి ఈ వారం జెండా బీకేశారు. దేవునికి స్తోత్రం అనాలిగా. ఎలాంటి వాళ్ళు రాకపోవడమే మంచిది. దేవునికి లోపడిన వాళ్ళు ఎడకొచ్చేమో ఏమో లాభం. ముందు వాక్యానికి లోపడాల. నీ హృదయము పరీక్షించుకోవాలి వాక్యంతో. ఒక్కడున్నా చాలట, ఒక్కడు 1000 మందితో సమానమంట. నేను ఒకసారి చెప్పాను ఆ సబ్జెక్టు, కాబట్టి గుర్తుపెట్టుకోండి. రైట్, ఇంకా చదువుదాం. ప్రకటన గ్రంథం 1:15 మనము కూడా ఇందాక చదువుకున్నాం. మనము కూడా ప్రకటించే మాటనే, ఆయన ప్రకటించిన మాటను మనం కూడా ప్రకటించే వారిగా ఉండాలి. ఇందా చదువుకున్నాం మాట. మనం కూడా ఆ పనిలో ఉండాలి, ఆయన పనిలో ఉండాలి. ఆయన ఎలా ఊహించుకున్నాడో కుమారుణ్ణి, మనని కూడా అలాగే ఊహించుకుంటున్నాడు మన కన్న తండ్రి, పరలోకపు తండ్రి. ఆయన ఏం చేశాడో మనం కూడా అలాగే చెయ్యాలని కోరుకుంటున్నాడు ప్రభు అయిన తండ్రి. ప్రభు అయిన యేసుక్రీస్తు చేసిన ప్రతి పని నువ్వు కూడా చెయ్యాలి నాన్న. ఎందుకంటే అడుగు జాడలు విడిచిపెట్టిపోయాడు, మాదిరి ఉంచిపోయాను అని రాసింది బైబిల్లో. సత్యం చెప్పేవారిగా ఉండాలి, వినేవారిగా ఉండాలి, సత్యానికి కట్టుబడేవారిగా ఉండాలి, అవసరమైతే సత్యం కొరకు ప్రాణాలు పోగొట్టుకునేవారిగా కూడా ఉండాలి. కొంతమంది క్రీస్తు సంఘంలో ఉన్నారు, డబ్బులు ఇస్తానంటే ఎక్కడికి పోతారు, ఎక్కడికి పోతారు, ఇంకో చోటకి పోతారు, ఇంకో చోటకి పోతారు. అవసరమైతే డినామినేషన్ వాళ్ళకి కూడా చెప్తారు, డినామినేషన్ వాళ్ళతో కూడా కలుపుతారు. ఎందుకు? డబ్బు ముఖ్యం. సత్యం వద్దా? వాక్యం వద్దా? వాక్యం వద్దు, ఏమొద్దు. ఇలాంటి వాళ్ళ గురించి ఒక మాట రాయబడింది రోమీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయం. వీళ్ళ గురించే మంచి మాట రాయబడింది. చూడండి ఒకసారి. 16వ అధ్యాయం తీసారా? రోమీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయము 17వ వచనం నుండి చదవండి నాన్న. 17వ వచనం నుండి. సహోదరులారా, 16వ అధ్యాయము రోమీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయము 17వ వచనం నుండి. సహోదరులారా, మీరు నేర్చుకున్న బోధకు వ్యతిరేకముగా, అది పాయింట్, మీరు నేర్చుకున్న బోధకు వ్యతిరేకముగా భేదములను ఆటంకములను కలగజేయు వారిని కనిపెట్టుకొని ఉండుడని మిమ్ముల్ని బతిమాలుకొనుచున్నాను. ఎందుకంటే యెహోవా సాక్షులు అంటాడు ఒకడు, సెవెంత్-డే అడ్వెంటిస్ట్ అంటాడు ఒకడు బాప్టిస్ట్ అంటాడు, మాది బెరాకా అంటాడు, మాది భక్త సింగ్ గారు అంటాడు, మాది బైబిల్ మిషన్ అంటాడు ఒకడు, మిషన్ లేసుకొత్తడాడు, మాది సిఎస్ఐ అంటాడు ఒకడు, మాది సియోను కొండ అంటాడు ఒకడు.
అర్థమైందా? లోకంలో ఎన్నున్నాయో తెలుసా? 7 కోట్లు ఉన్నాయంట ఎటాంటోళ్ళు. ఒకడు పెంతుకొస్తా అంటాడు, ఒకడు ఆత్మలు రమ్మంటాడు, ఒకడు బొమ్మ అంటాడు, ఒకడు రమ్మంటాడు. అందుకే ఇలాంటి వారు గురించి జాగ్రత్త. ఏమని చెప్పారు? సహోదరులారా, మీరు నేర్చుకున్న బోధకు వ్యతిరేకముగా భేదములను ఆటంకములను కలగజేయ వారిని కనిపెట్టుకొని ఉండుడని మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. వారిలో నుండి తొలగిపోండి, పోండి పోండి, తొలగిపోండి. నీ పక్కనే వాడు ఉన్నాడా? వాడికి దూరంగా ఉండు. వాడు అసలే యెహోవాకు సాక్షి. వాడు అసలే యేసునామ సంఘం. వాడిది ఏ సంఘం వాడికి తెలియదు, యేసునామ సంఘం. వీడిది అసలే త్రియేక దేవుని ప్రార్థనా మందిరం. వీడు మామూలుడు కాదు. అర్థమైందా? వ్యతిరేకతను కలగజేస్తారట. అయ్యా, అలాంటి వారు అట్టివారు 18వ వచనం, అట్టివారు మన ప్రభు అయిన క్రీస్తుకు కాక తమ కడుపుకే దాసులు. వారు ఇంపైన మాటల వలన ఇచ్చకపు వలనను నిష్కపటపు వాళ్ళ మనస్సులను మోసపుచ్చుతుంటా ఉంటారంట. వీళ్ళు మోసం చేయడానికి రెడీ. ఎందుకంటే వాళ్ళ గుంపులో కలుపుకోవడానికి. వాళ్ళ గుంపులో కలుపుకోవాలి. ఎందుకంటే సత్యం ప్రకటించడం కాదు కదా. ఆలోచించండి. సత్యాన్ని ప్రకటించాలి లేదా? ప్రకటించాలి. ప్రకటించే వారి పాదంలో ఎలా ఉండాలి? సుందరంలో ఉండాలి. వాళ్ళ కంఠస్వరం ఎలా ఉండి? పర్ఫెక్ట్గా ఉండాలి. విస్తారమైన జల ప్రలాహంలో ఉన్న క్రీస్తు కంఠస్వరాన్ని మనం కూడా ధరించుకునే వారిగా ఉండాలి. అలా ఉండాలి. కానీ లెగటం, కూర్చోవటం, హల్లెలూయా అంటాం, రమ్మంటాం, పొమ్మంటాం, తెల్ల బట్టలు కట్టుకుని రండి అంటాం. తెల్ల చీరలు అయితేనే ఒక పాస్టర్ గారు రమ్మంటాడు. ఆడు మల్లెపూలు పెట్టుకున్నావు. ఎవరు ఇచ్చారా నీకు మల్లెపూలు? దేవుడు కాదు ఇచ్చింది. మల్లెపూలు పెట్టుకోవద్దు. పూలు పెట్టుకోవద్దండి. జల్లో ఓప గుయ్యం అనేటట్టు ఉండాలి. బైబుల్లో ఎక్కడుందిరా? దుర్మార్గులు ఉన్నారండి. అందుకే సత్యం ప్రకటించాలా. ఆ ప్రకటించే వాళ్ళు కరువైపోయారు. ఆ ఉన్నవారు కూడా ఆ డినామినేషన్ మత శాఖలకు లోబడిపోయి వాళ్ళ దగ్గర డబ్బుల కోసం ఆశపడే వాళ్ళే. చచ్చిపోతే డబ్బులు ఎత్తుకొని పోతారో ఏమో. లాజర్లా బతికి 4 రోజులు బతికినా లాజర్లా బతికి చచ్చిపోతే పరలోకానికి పోతాం. పరదేశ్ కన్నా పోతాం. దేవదూతలు ఎత్తుకొని పోయినాయి అంట లాజర్ని. ఎందుకంటే 4 రోజులు బతికినా, పురుగులు పట్టినా సరే శరీరాన్ని దేవుని కోసం యథార్థంగా బతికాడు. వాక్యం కోసం బతికాడు అంతే. లాజరు సుఖం కోసం, తిండి కోసం, డబ్బుల కోసం ఆశపడి ఎన్ని రోజులు తిరుగుతావు? లెక్కలు లేవు అనుకుంటావా ఏంటి? అందుకే సత్యాన్ని చెప్పేవారు కరువైపోయారు. సత్యం చెప్పేవారు కరువైపోతే వినేవారు అసలే లేరు. వినేవారికి ఇష్టం ఏమి ఇష్టమో చూడండి. ఇప్పుడు తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం. వినేవారికి ఏమి ఇష్టమో కూడా రాసింది బైబిల్లో. 2వ పత్రిక 4వ అధ్యాయం. తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం తీసారా? 3-4 వచనాలు. 3-4 వచనాలు. తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 3-4 వచనాలు. వినేవారు ఎట్టున్నారో కూడా చూడండి. చెప్పేవారు కరువు అయిపోతే, చెప్పేవారు డబ్బుల కోసం అక్కడికి ఆ మినిస్ట్రీ, ఈ మినిస్ట్రీ, దొంగ మినిస్ట్రీలన్నీ తిరుగుతుంటే వినేవారు ఎట్లా తయారైపోయారంటే 3వ వచనం, ఎందుకనగా జనులు హితబోధను సహింపక. హిత అన్న కాడ చూడండి, హిత బోధ కాడ ఆరేసి కింద ఒకటి ఉంది. కింద పుట్టినోడ్స్లో ఏం రాసిందో తెలుసా? ఆరోగ్యకరమైన పరలోకపు బోధది హితబోధ, సత్యం. హితబోధను సహింపక. వాళ్ళకి నచ్చట్లేదు అనమాట. ఎడ ఉద్యోగం లేదంట. వాడు దుంపదేగ, వాడికి ఉద్యోగం కావాలంట. తీసపా గోదాట్లో కలిపితే ఉద్యోగం వస్తుంది వాడికి. ఉజ్జీవ ప్రార్థనలు అంట. యాడ్ నుండి వస్తారా ఉద్యోగం? ఎక్కడ రావాలి ఉద్యోగమా? లెగిసి ఎగురులు పెడితే ఉద్యోగమా? అసలు ప్రార్థన అంటే చేయాలి వాడికి తెలీదు. ఉద్యోగం అంటాడు. ఉజ్జీవ సభలట. ఉద్యోగం అంటే ఏంటో వాడికి పూర్తి అర్థమే తెలియదు. వాడికి
ఎంతమంది ఉన్నారండి లోకంలో దొంగలు. వీళ్ళని నమ్మి అమాయకపు క్రైస్తవులందరూ వాళ్ళ ఆస్తులు కూడా దారాదత్తం చేసేవారు. ఎలాంటి వాళ్ళ కోసమే ఆర్ఎస్ఎస్ వాళ్ళు తయారయ్యారు. బాధాలు ఎలాంటి వాళ్ళని. అర్థమైందా ఏమంటున్నాడు? హితబోధను సహింపక దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకుంటున్నారు. అన్నయ్య గారు మీరు బాగా మాట్లాడారండి. అన్నయ్య గారు ఆమెకు నచ్చినట్టు చెప్పాడుగా, అందుకే అన్నయ్య గారు. రండి అన్నయ్య గారు, కూర్చోండి అన్నయ్య గారు, మీకేం కావాలి అన్నయ్య గారు? నీకు నచ్చిన బోధ కాదు, దేవునికి నచ్చిన బోధ చెయ్యాలి. అది దేవుడు కోరుకుంటుంది. యేసు ప్రభు కూడా అందుకే అందరికి దూరం అయిపోయింది. యూదులు ఇశ్రాయేలు ఆయన పట్టుకోండి, కట్టుకోండి, చంపేద్దాం రండి, అది ఇదని ఎందుకు చేశారో తెలుసా? ఉన్నది ఉన్నట్టుగా బోధించినందుకు. ఆయన దేవుడే కాదని ఒకడు ఈ మధ్య కాలంలో రాజమండ్రి ఏరియాకి వెళ్ళి ఒకడు తయారయ్యాడట, యేసు ప్రభు దేవుడే కాదని. అసలు ఆయన మీద నేరం మోపిందే దేవుడు అని. నువ్వు దేవునితో సమానం అని బోధించుకుంటున్నావు కదా నువ్వు అని. అది నేరం. యేసుప్రభు మీద నేరం ఏంటో తెలుసా? దేవదూషణ చేశాడని. దేవదూషణ అర్థం ఏంటో తెలుసా? నేనే దేవుణ్ణి అని చెప్పుకోవటం. వీడికి ఎవ్వడికి తెలియదు. మళ్ళీ పాస్టర్లు. అర్థమైందండి? ఈ యూట్యూబ్లో ఈ వాక్యం చాలా మంది జాగ్రత్తగా వింటే అర్థమైంది. మన దగ్గర వాళ్ళు ఉన్న వాళ్ళందరూ సగం వినేవాళ్ళే. అర్థమైందండి? అందుకే దురద చెవులు గలవారై హితబోధన సహింపక ఏం చేస్తారట? తమ స్వకీయ దురాచలకు అనుకూలమైన బోధకుల్ని. పాస్టర్ గారు కఠినంగా చెప్పారు కదా, ఈ నచ్చడిగా ఇంకో పాస్టర్ గారు కావాలా. వాడు కఠినంగా చెప్తే వాడు నచ్చడిగా ఇంకో పాస్టర్. వీళ్ళు తెగిన గాడి పట్టం వల్ల తిరిగి ఏ చెట్టుకో పుట్టకో తగిలి చినిగిపోయి చచ్చిపోతారు వీళ్ళు. అందుకే ఏం చేస్తారంటే పోగు చేసుకుని 4వ వచనం, సత్యమునకు అంటే వాక్యానికి ఉన్నట్టుగా చెప్పేవారికి చెవినివ్వక కల్పనా కథల వైపు తిరుగు కాలం వచ్చింది. వచ్చును అన్నాడు, వచ్చేసింది. అది స్టోరీ. అందుకే 7 కోట్ల సంఘాలైనాయి లోకంలో. వచ్చేసినాయి కల్పనా కథలు, పెట్ట కథలు. పరలోకం ఏడుందరా అంటే భూమి కింద ఉందా అనేవాడు ఒకడు, నరకం ఎక్కడుందరా అంటే పైన ఉందా అనేవాడు ఒకడు. ఏడంటే బైబిల్ చదివాడా? మనుష్య కుమారుడు ఏమిటంటే మనిషికి పుట్టాడు కాబట్టి మనిషి కుమారుడట. ఇడు దుంపదేగా ఇలాంటి వాళ్ళు తయారయ్యారు. అందుకే జ్ఞాపకం చేసుకుని సత్యము ఉన్నట్టుగా బోధిస్తే క్రీస్తు అడుగుజాడల్లో నడిచినట్టు. అది అలాంటి వారు కావాలని దేవుడు కోరుకుంటున్నాడు. అబద్ధ బోధలు ఎక్కువైపోయినాయి లోకంలో. అనేక మత శాఖలు వచ్చేసినాయి. వినేవాళ్ళు ఒక్కలైనా ఇద్దరైనా జాగ్రత్తగా వింటే పరలోకానికి పోతారు. ఎందుకంటే ఆయన ఎప్పుడో ముందే చెప్పేశాడు, క్రీస్తు 2వ రాకడలోనట విశ్వాసం కనుగొనునా. లూకాసు వార్త 18వ అధ్యాయం 8వ వచనం. క్రీస్తు 2వ రాకడలో వచ్చినప్పుడు ఏంటంటే విశ్వాసమే లేదట భూమి మీద. విశ్వాసమే కనపడదట. అందుట్లో నువ్వు నేను కనపడతానమో లేవు, అప్పటికల్లా మళ్ళీ నా విశ్వాసం ఏమైపోద్దో. రాసుకున్నారా? విశ్వాసం అంటే లూకాసు వార్త 18వ అధ్యాయం 8వ వచనం. క్రీస్తు 2వ రాకడలో విశ్వాసులు అనేవాళ్ళు కనపడరు. కాబట్టి గుర్తుపెట్టుకోండి, స్పష్టంగా ఉండాలా, ఖచ్చితంగా ఉండాలి బోధించేది. ఏమంటే ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం 2వ వచనం. ప్రకటన గ్రంథము 14వ అధ్యాయం 2వ వచనము. 14వ అధ్యాయం 2వ వచనం. మరియు విస్తారమైన జలముల ధ్వనితోను గొప్ప ఉరుముల ధ్వనితోను సమానమైన యొక్క శబ్దము పరలోకము నుండి రాగా వింటిని. నేను వినిన ఆ శబ్దము వీణలు వాయించుచున్న వైనికుల నాదమును పోలి ఉన్నది. పరలోకపు తండ్రి గొంతు కూడా అట్టే ఉందంట. ఇక చూడండి, ప్రభు అయిన యేసుక్రీస్తు అలాగ ఉందనంటే పరలోకపు తండ్రి గొంతు కూడా అలాగనే ఉందా? అంత పర్ఫెక్టేనా? ఎస్, అందుకే కదా రాస్తుంది బైబిల్లో. ఏమండి, నేను అంటున్నాడు. ఎవరు వింటున్నారు? పద్మాస్ ద్వీపంలో ఉన్న యోహాను గారు. అక్కడెక్కడో ఉన్న పరలోకపు తండ్రి గొంతు ఇలాగా ఉందా అంటే ఆయనది అలాగే ఉంది.
కుమారుడి గొంతు అలాగనే ఉందంటే అలాగనే ఉంది. మరి నీ గొంతు ఎలా ఉందంటే మధ్యలో హల్లెలూయా అని కూర్చోబెడుతున్నావు. నీకు సబ్జెక్ట్ ఉందా అంటే లేదు. నువ్వు చెప్పే బోధ కరెక్ట్గా అంటే కాదు. ఇందాక చెప్పానుగా, రకరకాల మనుషులు, రకరకాల బోధలు. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 6-7 వచనాలు. ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము 6-7 వచనాలు. 6-7 వచనాలు. అప్పుడు గొప్ప జనసమూహము శబ్దమును, విస్తారమైన జలముల శబ్దమును, బలమైన ఉరుముల శబ్దమును పోలిన ఒక స్వరము, సర్వాధికారియు ప్రభువునగు మన దేవుడు ఏలుచున్నాడు, ఆయన స్తుతించుడి, గొర్రెపిల్ల మహోత్సవ సమయం వచ్చినది, ఆయన భార్య తన్ను తాను సిద్ధపరచుకొనుచున్నది గనుక మనము సంతోషపడి ఉత్సాహించి ఆయనను మహిమపరిచితమని చెప్పగా వింటిని. దేవదూతల భాష కూడా అట్లే ఉందండి. వాళ్ళతోని కూడా అట్లనే ఉందంట పరలోకంలో. ఎందుకంటే దేవుని మాటే శాసనం. అర్థమైందండి? అలాగనే అందరూ కూడా అలాగే, ఆయన పిల్లలమైన మనం కూడా అలాగే. అంత కఠినంగా, అంత ఖచ్చితంగా ఉండాలి. ఆ స్వరం వినపడితే కఠినంగా బాగుందండి మాట, ఈ సబ్జెక్ట్ బాగుందండి, ఈ వాక్యం బాగుందండి, ఈ అంశం బాగుందండి. అచ్చము ప్రభువైన యేసుక్రీస్తు మాట్లాడిన మాటలు యాజ్ ఇట్ ఈజ్గా చెప్పారండి మీరు. అట్లా ఉండాలి. పిట్ట కథలో, పిల్లి కథలో, రామశిల కథలో, రాజుల కథలో, అనగనగా ఒక రాజుకి 7 కుమారులు, 7 ఏటకు పోయారు, ఏటల్లో ఒక 7 చేపలు తెచ్చారు, వాళ్ళు ఎండబెట్టారు, ఒక చేప ఎండలేదు. ఏ కథలు చెప్పకూడదు, ఉన్నది ఉన్నట్టు చెప్పు. కొంగబావ కథను ఏమండి, నక్కబావ కథ చెప్పకూడదు, వాక్యం ఉన్నది ఉన్నట్టు చెప్పాలా. అర్థమైందా? చదువుదాం. ఇంకా చదువుదాం. యెహెజ్కేలు గ్రంథం 43వ అధ్యాయం 2వ వచనం. యెహెజ్కేలు గ్రంథము 43వ అధ్యాయం 2వ వచనం. యెహెజ్కేలు గ్రంథము తీసారా? 43వ అధ్యాయము 2వ వచనం. ఇశ్రాయేలుల దేవుని ప్రభావము తూర్పు దిక్కున కనబడెను, దాని నుండి పుట్టిన ధ్వని, దేవుని ధ్వని, దేవుని వాక్యము ధ్వని విస్తార జలముల ధ్వని వలె వినబడెను. ఆయన ప్రకాశము చేత భూమి ప్రజ్వరలిచుండెను. ఏంటండి, ఎంత గొప్పగా చెప్తున్నాడా? అవును, దేవుని మాట అంటేనే అలా. అవునంట కదా, కాదంట కదా చెప్పకూడదు. అవును, నువ్వు నమ్మితే నమ్ము, నమ్మకపోతే నమ్మకపో. ఉన్నది ఉన్నట్టుగా ఉంది, అది దేవుడు చెప్పాడు అనేటట్టుగా ఉండాలి. అధికారంతో కూడింది ఆ బోధ. అర్థమైందండి? ధ్వని ఎలా ఉందట? విస్తార జలములో ధ్వని వలె ఉండెను. వాక్యం అలా వినాలి, ఉండేటట్టుగా చూసుకోవాలి సేవకుడు కూడా. లేకపోతే మనకు కూడా శిక్షలు తప్పవు. అధికారం ఎవరిచ్చారండి? అధికారం ఎవరిచ్చారు చూద్దానండి ఒకసారి. ఎక్కడంది? 150 కీర్తనలో 150 అనండి, 149 లాస్ట్ వచనాలు. ఈ అధికారం ఎవరు ఇచ్చారు నీకు అని అంటే చూడండి ఒకసారి ఆ మాట. కీర్తనల గ్రంథము 149వ అధ్యాయం 7, 8, 9 వచనాలు చూద్దామా? 6వ వచనం నుండి చదవండి. పోనీ ఏమంటున్నాడు? వారి నోట దేవునికి చేయబడు ఉత్సాహ స్తోత్రములు ఉన్నవి. 7వ వచనం. అన్యజనులకు ప్రతిదండన చేయుటకు, ప్రజలను శిక్షించుటకును
8వ వచనం, గొలుసులతో వారి రాజులను, ఇనప సంఖ్యలతో వారి గనులను బంధించుటకును. 9వ వచనం, విధింపబడిన తీర్పు వారి మీదట నడుపుటకును వారి చేతిలో 2 అంచుల గల ఖడ్గం ఉన్నది. ఎవరి చేతిలో? ఎవరి చేతిలో? ఆయన భక్తుల చేతిలో. కింద చూడండి, ఆయన భక్తులందరికీ ఘనత ఇదే. ఆయన ఇచ్చాడు అధికారం. తండ్రి అయిన దేవుడు ఇచ్చాడు. వాక్యం ప్రకటించు, వాక్యం ప్రకటించు. అధికారం ఆయన ఇచ్చాడు. తండ్రి అయిన దేవుడు నీకు ఇచ్చాడు. ఎంత రాజులనైనా సరే, బండ్రోధులనైనా సరే, ఎవరెవరినట? అన్యుల్ని ప్రతిదండన చేయటం, ప్రజలను శిక్షించుటకు, గొలుసులతో రాజులను, ఇనప సంఖ్యలతోను గనులను బంధించుటను. ఎంత గొప్పవాడైనా వాక్యం కాడ ఏమన్నా తగ్గించుకోవటమే. కాబట్టి గుర్తుపెట్టుకోండి, ఎంతో గొప్పగా ఊహించుకున్నాడండి నిన్ను నన్ను వాక్యం బోధిస్తామని. ఆ ధ్వని మన ధ్వని అయి ఉండాలంట, మన కంఠస్వరం అయి ఉండాలట. యోహాను సువార్త 12:31 వచనం. యోహాను సువార్త 12:31 వచనం చూసారా? టిక్కు పెట్టుకోండి. తీర్పు ఎప్పుడు జరుగుతుందంటే, ఇంకా రాలేదన్నోడు, ఆ వతదన్నోడు, ఆ జరగబోయేదన్నోడు, ఇలాంటి వాళ్ళు ఉన్నారు, వాక్యం తెలియని వాళ్ళు. 12:31 వచనం ఏముంది? ఇప్పుడు లోకమునకు తీర్పు జరుగుతున్నది. ఇప్పుడే జరుగుతుందంటే జరగట్లేదు, వచ్చే యేసు 2వ రాకడలో జరుగుద్ది అంటున్నాడు. లోకానికి తీర్పు జరుగుతున్నది. ఇప్పుడు లోకాధికారి బయటకు త్రోసివేయబడును అని రాయబడి. ఇప్పుడే జరుగుతుంది కాబట్టి ఆ తీర్పులో నువ్వు వాక్యం చెప్పేవాడిగాను, ఖచ్చితమైన వాడిగాను, యథార్థవంతుడిగా మనం ఉండాలి, మన సంఘం ఉండాలి. ఒక వారం వస్తే ఒక వారం రాకుండా, ఒక వారం ఇంటికాడ పడుకోవడం, ఒక వారం చర్చికి రావడం. ఇలాంటి వాళ్ళు దేవునికి పనికిరారు. ఏ సంఘంలో ఉన్నా పనికిరారు. ఆ పాస్టర్ గారు ఏమన్నా నేను ఇచ్చే సందా మీద ఆధారపడి రామ్మ ఏం కాదులే అమ్మ అంటండేమో, కానీ బైబిల్ అట్ట చెప్పటంలా. ప్రతి ఆదివారము క్రమం తప్పకుండా నీ బాడీ ఇక్కడ ఉండాల, నీ ఆత్మ ఇక్కడ ఉండాల, నీ హృదయం ఇక్కడ ఉండాలా, నీ మనస్సాక్షి ఇక్కడ ఉండాలి. అర్థమైందా? నువ్వు దేవునికి సమర్పించుకోవాలి. అలా మనసు లేని వాళ్ళు నువ్వు ఎందుకు దేవుని నమ్మలేవు? ఒకవేళ నమ్మితే అలా ఎందుకు ఉండలేవు? ఒకవేళ ఉంటే అలా సువార్త ఎందుకు ప్రకటించలేవు? అదండి, సువార్త ప్రకటించాలి. లోకానికి తీర్పు జరుగుతుంది. మనం వాక్యం బోధించే కార్యక్రమం మొదలు పెట్టాలా? తీర్పులోనికి వస్తామేమో, ఎవరికి ఏ భయం లేదు. తిన్నామా ఏమంటే ఆడేదో ఏదో సినిమాలో చెప్పినట్టు, తిన్నామా పడుకున్నామా తెల్లారిందా, ఆదివారం వచ్చింది కాసేపు కూర్చున్నామా, విన్నామా, పోయామా, అంతే. ఆ వాక్యాన్ని సమాధి చేసామా, అంతే. అలా ఉండకూడదు ఎప్పుడైనా. తీర్పు జరుగుతుంది. ఈ తీర్పులోనికి నేను వస్తే, ఇప్పుడు చచ్చిపోతే తీర్పులోనికి వెళ్ళిపోయినట్టే. వాడెవడో అన్నాడంట, తీర్పు ఇప్పుడు కాదు, యేసుక్రీస్తు 2వ రాకడలో తీర్పు అండి. 2వ రాకడలో తీర్పు కాదు, 2వ రాకడలో నరకంలో వేయడానికి వస్తాడు. ఆయనే చెప్పాడు కదండి తీర్పు ఎప్పుడని. మళ్ళీ చదవండి అన్నమాట. అలా ఉందో లేదో బైబిల్లో చూడండి ఒకసారి. యోహాను సువార్త 12:31 వచనంలో ఏం రాసి ఉంది? నా మాట కాదు, బైబిల్ చదవండి. 31వ వచనం, ఇప్పుడు ఈ లోకమునకు తీర్పు జరుగుతున్నది. ఇది ప్రభు అయిన యేసుక్రీస్తు మాట, ఆయనే చెప్పాడు. తీర్పు జరుగుతుంటే అప్పుడెప్పుడో జరుగుద్ది అన్నాడు ఒకడు. వాక్యం తెలియకపోతే ఏం చేస్తాం? అర్థం కాదు. ఆడికి నేర్పించినోడు ఒక దొంగ బోధకుడు, నేర్చుకున్నాడు ఇంకో దొంగ బోధకుడు. ఇంకడికి ఏం తెలుసు? కాబట్టి గుర్తుపెట్టుకోండి, తీర్పు జరుగుతుంది కాబట్టి తీర్పులోనికి వస్తామేమో అన్న భయంతో, వణుకుతో మనల్ని మనం సిద్ధపరచుకోవాలి. రైట్. లూకా సువార్త 16వ అధ్యాయం 22-23 వచనాల్లో ఒక పనికిమాలినోడు ఉన్నాడు. ఆ పనికిమాలినోడు గురించి మనం ఆలోచిద్దాం. లూకా సువార్త
16వ అధ్యాయం. అబ్బా, ఎక్కడ చూడంగానే ధనవంతుడు లాజరే గుర్తొస్తారు, వాళ్ళ గురించే చెప్తుంది. లూకా సువార్త 16వ అధ్యాయము దొరికిందా? 22, 23 వచనాలు చూడండి. 22, 23 వచనాలు. ఆ దరిద్రుడు అనగా లాజరు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మున ఆనుకొనబడేవాడును, ధనవంతుడు కూడా చనిపోయి పాతి పెట్టబడును. అప్పుడు అతడు పాతాళంలో బాధపడుచు, ఏంటంటే అమ్మంటే తీర్పు, అవును వెళ్ళిపోయాడు. చచ్చిపోవటం ఎక్కడున్నాడు? అసలు భూమి మీద తీర్పు జరుగుతుందంటే వాడికి ఎవరికి అర్థం కావట్లే. చట్టం బైబిల్, తీర్పు జరుగుతుంది సేవకుడి ద్వారా. అదిగో నువ్వు చేస్తే కరెక్ట్గా ఉండు, లేకపోతే లేదు, కరెక్ట్గా ఉండకపోతే నీకు తీర్పు జరుగుతుంది. చెప్పేశాడా? చెప్పేశాడు. నువ్వు వినకపోతే అబద్ధాలు బాగా ఆడుతున్నావా? వెరీ గుడ్, నీకు తీర్పు జరుగుతుంది. ఆల్రెడీ అయిపోతున్నావు నువ్వు. నీ పని ఖాళీ. నువ్వు మోసం చేస్తున్నావా? అసూయ పడుతున్నావా? దేశిస్తున్నావా? చర్చికి రాకుండా ఇష్టం వచ్చినట్టు తిరుగుతున్నావా? పని 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 అని తిరుగుతున్నావా? వెరీ గుడ్, నువ్వు తీర్పులోనికి వెళ్ళిపోతున్నావు. ఇవన్నీ జాగ్రత్త. నీ ఇష్టం నా ఇష్టం కాదు, ఆల్రెడీ తీర్పులో ఉన్నాం. అందుకే అంటున్నాడు, ధనవంతుడు చనిపోయాడట, వెంటనే యాతన పడే స్థలానికి వెళ్ళిపోయాడు. చూడండి ఒకసారి ఆ మాట చదవండి. దొరికిందా? 23వ వచనం. అప్పుడు అతడు పాతాళంలో బాధపడుచు, వెంటనే బాధ. అవును, నువ్వు ఎడ కళ్ళు మూయటం ఆడ బాధపడటమే, రెస్ట్ కూడా లేదు. ఎందుకంటే ఇక్కడ నీ ఇష్టం వచ్చినట్టు తిరిగినవుగా. వాక్యం ప్రకటించమంటే నాకు ఇప్పుడు కాదులే, పని ఉంది, నాకు చాలా వయసు ఉంది, లేకపోతే ఉద్యోగం రిటైర్మెంట్ అయిన తర్వాత వాక్యాన్ని సేవకుడు అవుతా. వెరీ గుడ్. వయసు మొత్తం పోయిన తర్వాత నేను రమ్మన్నది ఎవరు? ఈ మధ్యకాలంలో కొంతమంది అట్టే తయారయ్యారు, సంచులు వేసుకుని తిరుగుతున్నారు. యవ్వన కాలం ముందు యెహోవా కాడి మోయిట నీకు మంచిది, మేలు. యవ్వన కాలమందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలో బాణముల వంటి వారిగా ఉపయోగపడాలి. అది దేవుడు కోరుకున్నాడు. మంచిగా చదివి ఉద్యోగం సంపాదించుకుని 60 నుండి ఇప్పటికి 64 చేస్తున్నారులేండి. 63 నుండి 64కి వచ్చినట్టు ఉంది. ఇన్ని సంవత్సరాలు ఉద్యోగం చేసి ముసల్తనం వచ్చిన తర్వాత ఆ బీపీ షుగర్లన్నీ అప్పటికల్లా వచ్చేస్తాయి. వచ్చిన తర్వాత అన్ని రిటైర్మెంట్ అయ్యి నువ్వు పనికి రావని గవర్నమెంట్ నెట్టేసిన తర్వాత బయటికి ఇప్పుడు చేసుకొని సేవ చేస్తాడు. ఇప్పుడు ఏం సేవ చేస్తావు? ఎంతమందిని రక్షిస్తావు? ఎంత దూరం ప్రయాణం చేస్తావు? వచ్చిన డబ్బులతో సుఖంగా తిందామని చూస్తావు, లేకపోతే ఆ దగ్గరలో ఉన్న ఇల్లులు తిరగడానికి ప్రయత్నం చేస్తావు. దగ్గరలో సరౌండింగ్లో ఉన్న ఇల్లులు తిరిగి వాక్యం ప్రకటిస్తున్నాను అనుకుంటున్నామేమో, అసలు నేను ప్రకటించమని ఎవడు చెప్పలే. గుర్తుపెట్టుకోండి. మీకు అభ్యంతరం అయితే హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 17వ వచనం టిక్ పెట్టుకోండి. వయసు అంతా అయిపోయిన తర్వాత ఒక ఆయన ఉన్నాడు, ఎవరైనా యాకోబు గారు అన్నగారు, ఏశావు గారు వచ్చాడట. వయసు అంతా అయిపోయి వచ్చి మారు మనసు పొందుదామని ఏడ్చుకుంటూ ప్రార్థన చేస్తున్నాడట. అవకాశం దేవుడు ఇవ్వలే. నీకెవడు ఎత్తాడో సంచి పట్టుకొని తిరగటానికి? నువ్వు తిరుగుతున్నవేమో దేవుడికి నచ్చట్లే. గుర్తుపెట్టుకోండి. అందుకే అవకాశం ఉన్నప్పుడు నువ్వు సద్వినియోగం చేసుకో. వయసు ఉన్నప్పుడే, వయసులో ఉన్నప్పుడే, యవ్వనుడిగా ఉన్నప్పుడే, ఆరోగ్యం ఉన్నప్పుడే నువ్వు స్వార్థ ప్రకటించాలి. నీ బాధ్యత అది. ఎన్ని ఆత్మలు రక్షించావో, ఎన్ని ఆత్మలు దేవునిలో నిలబడ్డాయో చెప్పాల్సిన బాధ్యత ఉంది. రైట్. ఇవేమీ లేకుండా నీ ఇష్టం వచ్చినట్టుగా ఉంటానంటే యాతన పడే స్థలానికి వెంటనే వెళ్ళిపోతావు. జాగ్రత్త. ఎట్ట వెళ్ళిపోతాం కూడా చెప్తా చూడండి. ఇప్పుడు యోబు గ్రంథం. వెళ్ళిపోతారంటే వెళ్ళిపోవడం కాదు, ఎట్ట వెళ్ళిపోవాలో కూడా చూపిస్తున్నా. చచ్చిపోయిన తర్వాత అట్ట దెయ్యాలై చింత చెట్టు మీదను మర్రి చెట్ల మీద, ఎక్కడట ఆ రోడ్డు మధ్యన, ఆ పాడుబడ్డ ఇంట్లో ఈ దొంగలు ఎక్కువయ్యారు. ఎందుకంటే దెయ్యాలు ఎల్లగొట్టే పాస్టర్లు. ఎంత స్పీడ్గా పోతావో చూడండి ఒకసారి. యోబు గ్రంథం 21వ అధ్యాయం 13వ వచనం. చెట్ల మీద నుండి వచ్చి మీ అమ్మాయికి పట్టింది, మీ అబ్బాయికి పట్టింది, దయ్యం వదిలేస్తా ఏసునామమున వదిలిపెట్టాడట. ఏసునామమున వదిలిపెట్టాడట. ఏమన్నా అంటే చింత చెట్టు మీద నుండి వచ్చింది దెయ్యం అంటాడు. వీడు దొంపదేగా, వీడికి ఏం తెలుసు? బైబిల్లో ఉన్న దెయ్యాలేంటి, వీడు చెప్పే దెయ్యాలేంటి? చదవండి నాన్న.
యోబు గ్రంథము 21వ అధ్యాయము 13వ వచనం. వారు శ్రేయస్సు కలిగి, అంటే బాగా ఈ లోకంలో శ్రేయస్సు కలిగి తమ దినములు గడుపుదురు. చచ్చిపోయిన తర్వాత ఏం జరిగిందట? ఒక్క క్షణములోనే పాతాళమునకు దిగిపోవుదురు. అబ్బా, ఎంత స్పీడో చూసారా? బయట ఉంచుతాడు, భూమి మీద తిరిగి నాన్న 4 రోజులు రెస్ట్ తీసుకుని రా అంటాడు దేవుడు. ఆత్మను ఎంత స్పీడ్గా తీసుకుపోతాడట? ఒక్క క్షణములో నుండి, శరీరం నుండి బయటికి రావడమే ఆలస్యం. ఒక్క క్షణంలోనే పాతాళంలో ఉండాలా, ఉంటే పరదేశంలోనే ఉండాలా, లేకపోతే యాత్ర పడే స్థలమైన ధనవంతుడు ఉన్న చోట్లోనన్నా ఉండాలి, అంతే. భూమి మీద తిరుగుతా, చింత చెట్లు ఎక్కుతా, మర్రి చెట్ల మీద ఉంది. ఈ చెప్పే దొంగలందరినీ నా దగ్గర తీసారండి, శంపలందరూ కొట్టాలి అట్లాంటి వాళ్ళని. వాక్యం ఏం చెబుతుంది, నువ్వేం చెప్తున్నావు? దెయ్యాలు ఆడున్నాయి రా బాబు. యేసు ప్రభు దెయ్యాలు ఎలగొట్టాడా? నువ్వు దెయ్యాలని రాసింటే దెయ్యాలనుకుంటున్నావా? అపవిత్ర ఆత్మలో ఎక్కడి నుండి వచ్చినాయో తెలుసా? నీకు అది తెలియదు. మనుషులు చచ్చిపోతే దెయ్యాలు అవుతారంటావు నువ్వు. వణుకుతా ఉండు. అసలు భూమి మీద వాళ్ళకి ఛాన్సే లేదు. ఒక క్షణంలోనే వెళ్ళిపోతావు. ఎందుకో తెలుసా? నువ్వు ఇంకా ఎక్కువ పాపాలు చేస్తావని. భూమి మీద చావటమే ఆలోచన. నిన్ను ఎమ్మటిని అక్కడికి వెళ్ళిపోవాల్సిందే. భూమి మీద ఒక్క క్షణం కూడా ఉన్నాడు. చెప్పిన పని నువ్వు సరిగ్గా చేయలేదు, దేవుని కోసం బ్రతకలేదు, దేవునికి ఇష్టమైన రీతిగా లేవు, పైగా దేవుని బిడ్డనని చెప్పుకుంటున్నావు. అందుకే భూమి మీద ఒక్క క్షణం కూడా ఉన్నాడట దేవుడు. ఏమంటాడు ఇంకా? 7వ అధ్యాయం, యోబు గ్రంథం 7వ అధ్యాయం 29వ వచనం చదువుదాం. 7వ అధ్యాయం 9వ వచనంలో, సువార్త ప్రకటించకుండా నీ ఇష్టం వచ్చినట్టు తిరిగి నీకు నచ్చినట్టుగా బ్రతికి సంఘంలో పరిచర్యలో పాలువంతులు కాకుండా, సహకారులుగా ఉండకుండా, నీ ఉద్యోగం, నీ వ్యాపారం, నీ పనే, నీ పనికి నువ్వు దాసుడు అయిపోయావు కానీ దేవుడికి ఆడ దాసుడు అయ్యావు. నీ ఉద్యోగానికి నువ్వు దాసుడు అయ్యావు కానీ దేవుడికి ఆడ దాసుడు అయ్యావు. ఏ రోజు ఆ ఖాళీ గుండి దేవుని పని చేసావు? పొద్దున్న లెగితే క్యారేజీ పట్టుకొని ఉరుకుతూనే ఉంటివి. దేవుడికి నువ్వు దాసుడివి, ఉద్యోగానికా దేవుడికే? అంటే పొద్దున్న లెగితే నువ్వు ఏడికి పోతున్నావు? పనికి వెళ్ళిపోతున్నావు. పనికి నువ్వు దాసుడివి, దేవునికి కాదు కదా. దేవుని పని ఏం చేసావు దాసుడి కావటానికి? అందుకే అలాంటి వాళ్ళు పోయే టైం చూడండి, అది ఎట్లా ఉందో చూడండి. ఇప్పుడు యోబు గ్రంథము 7వ అధ్యాయము 9వ వచనం. యోబు గ్రంథము 7వ అధ్యాయము 9వ వచనం. మేఘము విడిపోయి అదృశ్యమగునట్లు పాతాళమునకు దిగిపోయిన వాడు మరి అన్నడు రాడు. ఆడు చచ్చిపోయి దెయ్యం పట్టే దెయ్యం ఏంటండి? ఆడు అక్కడే తిరుగుతుండండి ఆ రోడ్డు మీద. ఇది చెప్పొద్దు, చెప్పిన వాళ్ళు చెప్పినట్టే బాధండి. దెయ్యాలు గోడల నుండి వస్తున్నాయి. ఆర్జీవి ఎవరండి? రామ్ గోపాల్ వర్మ తీసిన రాత్రి సినిమా, దెయ్యాల సినిమా, అవి చూసి భయపెట్టడమే తప్ప నిజంగా బైబిల్ చూసినాము. సినిమాలు చూసినవి నమ్మక. ఎందుకంటే వాళ్ళు నిన్ను భ్రమపరిచి నీ దగ్గర డబ్బులు వసూలు చేస్తున్నారు, నిన్ను పిచ్చోళ్ళు చేస్తున్నారు. ఒక విధంగా చెప్పాలండి, సినిమా వాళ్ళందరూ నటించి. కానీ దేవుడు అలా నటించేవాడు కాదు, నిజం చెప్పేవాడు. అందుకే ఒక్క క్షణములోనే మేఘం విడిపోయినట్లు అదృశ్యమగునట్లు పాతాళమునకు దిగిపోయిన వాడు మరి ఎన్నడూనో రాడు. 10వ వచనం. అతడు ఇక ఎన్నడూనో తన ఇంటికి రాడు. మళ్ళీ చెప్తున్నాడు, అతడు ఇంకా ఎన్నడూనో తన ఇంటికి రాడు. అతని స్థలము అతన్ని మరలా ఎర్రగదు. మర్చిపోతాం అండి. 3 ఇవాళ చచ్చిపోయాడు. ఫోన్ కొద్దిగా బంద్ చేయండి. అయితే చచ్చిపోయిన వాడు ఉన్నాడు అనుకోండి, మొదటి రోజు పాపం చచ్చిపోయాడుగా బాగా ఏడుతారు. 2వ రోజు ఇంకొద్దిగా తగ్గిద్ది ఏడుతారు. 3వ రోజు గుర్తొచ్చి ఏడుస్తారు. 4వ రోజు ఒక హాఫ్ డే ఏడుతారు.
ఐదో రోజు ఆ సమయానికి గుర్తొచ్చినప్పుడల్లా కన్నీళ్లు తెచ్చుకుంటారు. 7వ రోజు ఏం జరిగిందో తెలుసా? చచ్చిపోయిన వాళ్ళతో పాటు నువ్వు కూడా చచ్చిపోతావు, ఒక ముద్ద అన్నం తినమ్మా అంటారు పక్కన వాళ్ళు. ఆ తర్వాత ఏమైంది? ఇంకా చచ్చినోడు చచ్చిండు, ఇంకా మరి మేము బతకాలి కదా అని చెప్పేసి వాడిని మర్చిపోతారు. ఇక మొత్తం ఒక 4 రోజుల్లోనే మర్చిపోతారండి. జనం ఎలాంటి వాళ్ళు తెలుసా? ఉన్నట్టు ప్రేమ ఉన్నట్టు నటిస్తారు, కానీ చచ్చిపోయిన తర్వాత ఇంకేం లేదు. అది పరిస్థితి. అందుకే ఈ ఎన్నటికి రాని స్థలానికి పోకుండా ఉండటం కొరకు మనకిచ్చిన భూమి మీద మనకిచ్చిన పనిని మనం చేయాలి. మన పనిని మనం చెయ్యాలి. మనకిచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. దేవుని పనిలో ఉండాలి. అది ఇప్పుడు చెప్పండి, విస్తారమైన జల ప్రవాహముల వద్ద ఉన్న ధ్వని ఎవరిదంటే యేసు ప్రభుదంటావా, తండ్రి అయిన దేవుడిదంటావా, దేవదూతలదంటావా, నీదంటావా? ఒకసారి చెప్పు. ఆల్రెడీ వాళ్ళవి ఉన్నాయి. మరి నీదేది? నీ ప్రకటన ఏది? సంఘముగా నీ బాధ్యత ఏది? నువ్వు చేయాల్సిన పనులేయి. నేను ఎంతో గొప్పగా తండ్రి అయిన దేవుడు ఊహించుకుంటున్నాడు. ఈ లోకానికి పంపించాడు, ఆయుష్ని ఇచ్చాడు, ఆరోగ్యాన్ని ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు? చర్చికి రాకుండా ఇంటికాడ ఉండటానికి కాదు, చర్చి మానేసి డ్యూటీ చేయడానికి కాదు, దేవుని కోసం బ్రతకటానికి, దేవుని కోసం నిలబడటం కోసం. దేవునికి ఇచ్చిన అవకాశాన్ని నువ్వు సద్వినియోగం చేసుకోకపోతే నీకు తీర్పు జరుగుతుంది. తీర్పులోకి వెళ్ళిపోతే నువ్వు ఎక్కడికి వెళ్ళిపోతావు? హాయిగా శ్రేయస్సు కలిగి దినాలు గడిపినవు కదా, పాతాళానికి వెళ్ళిపోతావు. ఒక్క క్షణంలోనే పాతాళానికి వెళ్ళిపోతావు. తర్వాత నువ్వు భూమి మీద ఉన్న వాళ్ళతో మర్చిపోతావు, అక్కడ నరకంలో శిక్ష అనుభవిస్తావు. ఇది చెప్తుంది. కాబట్టి ఆ ధ్వని ఏదో నువ్వు మాట్లాడితే, నువ్వు సబ్జెక్ట్ చెప్తే ఎదుటివారు వినేటట్టుగా ఉండాలి. అండి, అరుచుకుంటే కేకలు వేసుకుంటే చెప్పటం కాదు, అలలోయ అని గెంతటం కాదు. దేవునికి ఇష్టంగా, దేవునికి నచ్చినట్టుగా మనం బోధించాలి. ఆయన చెప్పినట్టుగా మనం చేసి పరలోకానికి చేరుకోవాలి. అప్పుడు కదండి పరలోకం. డబ్బులు ఇచ్చి కొనుక్కుంటావు పరలోకాన్ని? ఆడాడో 10,000కి పెట్టాడు, పరలోకం కావాలంటే 10,000 ముందే ఆఫర్ పెట్టాడు. నా దగ్గర ఉంది అడ్రస్, డీటెయిల్స్, కావాలన్న వాళ్ళు ఎవరన్నా అడిగితే ఇస్తా. 10,000 పరలోకానికి టికెట్. వాడే పంపిస్తాడంటే దగ్గరుండి. కాబట్టి గుర్తుపెట్టుకోండి, ఎలాంటి దొంగలని నమ్మకుండా యథార్థంగా ఉండటానికి ప్రయత్నం చేయండి. నమ్మకంగా దేవుని పనిలో ఉండండి. దేవుడు ఆశీర్వదిస్తాడు. ప్రార్థన చేసుకుందాం. జీవము గల తండ్రి, కృప కలిగిన దేవ, మహోన్నతుడా, మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఇప్పటి వరకు విన్న మాటలు నా మాటలుగా కాక నీ మాటలుగా, నీ బిడ్డలుగా తెలియజేశాను. వీని విడిచిపెడితే వారికి శిక్ష తప్పదు. వీని సద్వినియోగం చేసుకుంటే వారు ఆశీర్వదింపబడతారు. కనుక ఆ మాటలు వారి హృదయాల్లో 30 60 100 ఫలించినట్లుగా సహాయం చేయండి. వాక్యానుసారంగా జీవించాలన్న మంచి మనస్సాక్షి వారికి అనుగ్రహించమని, ఈ వాక్యము వారి హృదయాల్లో పడటమే కాక వారి గృహాలకు వెళ్ళి నెమరు వేసుకుని వాక్య ప్రకారం జీవిస్తూ జీవింపచేసే మంచి మనస్సాక్షి అనుగ్రహించమని వేడుకుంటూ ఈ మనవలు మా ప్రభువును లోకరక్షకుడు క్రీస్తు యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్.